వందనములు దేవుని నామమున, ఆశీర్వాదము దేవుని నామమున మీకు మెండైన దీవెనలు కలుగును గాక. దేవుని వాక్యం చదువుకోవటం కంటే ఈ ప్రపంచంలో గొప్ప విషయం ఇంకొకటి ఏది లేదు. ఈ అత్యుత్తమైన దేవుని వాక్యాన్ని, లేఖన భాగాల్ని పరిశీలించడం, అది మనకి ఒక గొప్ప అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఆ, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళకి అందరికీ ఆ, ఈ లోతైన భావాలు వాళ్ళకి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి దీన్నే శేషించిన సంఘం అని కూడా పిలుస్తారు. శేషించిన సంఘానికి దేవుడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే భాగ్యం కలిగించాడు. అందుకు నేను ధన్యుణ్ణని భావిస్తాను. ఆయన ఇచ్చిన ఈ మర్మాలు, వాటిని బయలుపరిచి విశదీకరంగా అర్థం చేసుకోవడానికి, కొంతమందికి వీటిని వివరంగా చెప్పడానికి దేవుడు చేసిన ఏర్పాటును బట్టి ఆయనకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్న 2300 దినముల ప్రవచనము, 2300 దినముల ప్రవచనము అనే ఈ మాట, ఈ వాక్యము, దీని ఆ, దీనిలో ఉన్న విషయాలన్నిటినీ మనము విడమర్చి చదువుకోలేము, కానీ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈరోజు చదువుకుందాం. పోయిన వారం ఇదే పాఠం చెప్పాను. 2300 దినముల ప్రవచనం. ప్రవచనం ప్రకారము ఒక దినము అనగా ఒక సంవత్సరం. ఒక దినము అంటే 24 గంటల దినం. 24 గంటల దినము ప్రవచనం ప్రకారము ఒక సంవత్సరం. దానికి మనకి 2 వాక్యాలు ఉన్నాయి లేఖనాల్లో. ఆ వాక్యాలు నేను మీకు పూర్వము చూపించాను. ఆ వాక్యాలను బట్టి ఈ 2300 దినముల ప్రవచనము 2300 సంవత్సరాలకి వర్తిస్తుంది అని మనము క్షుణ్ణంగా నేర్చుకున్నాం వాక్యంలో. అయితే ఈ 2300 దినాల ప్రవచనము, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఈ పాఠం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అది తెలిస్తేనే తప్ప మనము ఈ పాఠాన్ని అర్థం చేసుకోలేము. రెండో విషయం ఏంటంటే, కాల ప్రవచనం అని చెప్పబడిన ఆ మాటకు పరిశుద్ధ గ్రంథంలో కాల ప్రవచనాలు ఉన్నాయి. అవి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వీటిని బోధిస్తుంది. దేవుడు వీటిని బోధించే బాధ్యత వాళ్ళకి ఇచ్చాడు. ఈ కాల ప్రవచనం అనే మాట చెప్పినప్పుడు ప్రారంభము, దాని అంతం కూడా మనకి అర్థమవుతుంది. దానిలో ఈ కాల ప్రవచనం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఇది ఎప్పుడు అంతమవుతుందో కూడా మనకి అర్థమవుతుంది. ఓకే. ఆ కారణం చేత ఈరోజు మనము ఈ ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము చదివినప్పుడు భవిష్యత్తులో సంభవించబోయే విషయాలను దేవుడు మనకి క్షుణ్ణంగా బయలుపరిచాడు. దానిని ఆధారం చేసుకునే ఈ పాఠం మనం చదువుకుందాం. దానియేలు అనగా దేవుడు నా న్యాయాధిపతి. న్యాయాధిపతి అనే మాటలో ఏముంది? దేవుడు తీర్పు కూడా తీరుస్తాడు అని అర్థం. దానియేలు అని అర్థం అనే మాటలో అర్థము దేవుడు నా న్యాయాధిపతి. ఇది 2 మాటలు. డాన్ ఎల్. ఎల్ అంటే దేవుడు, డాన్ అంటే న్యాయాధిపతి. ఈ 2 మాటల్ని కలిపి మనము దేవుడు నా న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి అని పేరు కలిగిన ఈ మనిషి, దేవుడు నా న్యాయాధిపతి అని పేరు గల ఈ మనిషి దేవుడు చేసే తీర్పు గురించి రాశాడు. తర్వాత ఈ దానియేలు గ్రంథంలో పోయిన వారము ఈ విషయాలు చెప్పాను. 8 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది దానియేలు గ్రంథంలో చరిత్ర, రెండవది ప్రవచనం, మూడవది తీర్పు, నాలుగవది నిజమైన దేవుడు ఎవరు. నిజమైన దేవుడు ఎవరు. ఐదవది దేవుని ప్రజలు ఎవరు. ఆరవది దేవుని రాజ్యము. ఏడవది అంత్యకాలము.
ఏడవది అంత్యకాలము. ఎనిమిదవది దేవుని ప్రజల కడవరి విడుదల, దేవుని ప్రజల చివరి విడుదల. అక్కడితోటి రక్షణ మార్గం పూర్తవుతుంది. ఈ 8 ప్రాముఖ్యమైన అంశాలు దానియేలు గ్రంథంలో ఉన్నాయి. అయితే దానియేలు గ్రంథంలో నమస్తే 7వ సార్, అధ్యాయంలో సౌండ్ రావట్లేదు సార్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో నాదైతే ఫుల్గా ఉంది బాబు, కంప్యూటర్లో ఫుల్గా సౌండ్ ఉంది. ఏమి రావట్లేదు సార్. తక్కిన వాళ్ళని అడగండి. ఏం వినపట్లేదు సార్. ఓకే సార్. దయచేసి సౌండ్ పెట్టండి సార్. నేను బాగుంది సౌండ్ సార్. పెట్టడం కాదు, మీ సెల్ ఫోన్ లో చూడండి. నా సెల్ ఫోన్, నా కంప్యూటర్లో సౌండ్ వస్తుంది. బాగుంది సౌండ్. మరి దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో. ఓకే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము తీర్పు సార్ పద్ధతిని. నేను ఏం వినపట్లేదు సార్. నాగేశ్వరరావు మాస్టర్ అయితే మాట్లాడు. నీ సెల్ ఫోన్ ప్రాబ్లం నేనేం చేయగలను చెప్పు. ఇది అందరికీ వినబడుతుందని చెప్తున్నారు కదా. నీ సెల్ ఫోన్ ని సౌండ్ దాన్ని పెట్టండి సరిగ్గా సార్. సెట్ చేసుకో. సౌండ్ ఓకే, సౌండ్ లేదు సార్. ఓకే. సౌండ్ లేకపోతే ఏం నా వినపట్లేదు మిస్టేక్ సార్. కాదు. ప్లీజ్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అర్థమైందా? సారీ. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 10 వరకు ఉన్న వాక్యంలో సారాంశాన్ని చదువుదాం. దయచేసి ఎవరైనా చదువుతారా? మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె అమ్మ, ధవళముగాను. మీరు 9 నుంచి చదువుతున్నారా? సార్ సౌండ్ వినపట్లేదు సార్. 9 నుంచి మీకు నా మాటలు వినపడుతున్నాయా? మీ మాట సరిగా వినపట్లేదు కాదు, సార్. ఆ, నాగేశ్వరరావు గారు, నా మాటలు వినపడుతున్నాయా, వినపడలేదా? అవును సార్, వినపట్లేదు సార్. ఓకే, వినపడకపోతే, నా మాటలు వినపడకపోతే మీ సెల్ ఫోన్ని మీరు సెట్ చేసుకోండి. అర్థమైందా? నేను మీ సెల్ ఫోన్ మీరు సెట్ చేసుకోండి. నా అసలు అవి నా కూడా ప్రాబ్లం వినిపించట్లేదు ఏమీ లేదు. అంటున్నాడు. అవి కూడా వినిపించట్లేదు అంటున్నాడు కదా సార్ మీరు చెప్పేయి. సార్ వి- వాయిస్ బానే ఉందండి, మీరు చెక్ చేసుకోండి మీ ఫోను. అది ఆయనకి చెప్తున్నా, ఆయన అర్థం అవట్లేదు. ఆయన నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆయనకి మీరు చెప్పేది వినపట్టలేదండి. అదే మీరు ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి ఆయనకి. చెప్పాను, ఇప్పుడు వినిపించి ఉంటదిలేండి. ఓకే, సో అందరికీ వినబడుతుంది కదమ్మా, మీకేం ప్రాబ్లం లేదు. ఏం లేదండి, బాగుంది. ఓకే, వెరీ గుడ్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం నుండి చదవండి. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ఆయన ధవళముగాను వస్త్రములు హిమము వలె ధవళముగాను, ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము అగ్ని వంటి ఆయన ప్రవాహము యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఆయన యొద్ద నుండి వేవేల ప్రవహించుచుండెను. కొలది వేవేల ఆయనకు కొలది పరిచారకులుండిరి. ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు కోట్ల కొలది ఆయన మనుషులు ఎదుట నిలిచిరి. తీర్పు ఆయన ఎదుట తీర్చుటకై నిలిచిరి. గ్రంథములు తీర్పు తెరవబడెను. తీర్చుటకై గ్రంథములు విప్పబడెను. ఇది తీర్పు గూర్చి దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో రాశాడు. అంటే దానియేలు అంటే నేను అర్థం చెప్పాను, దేవుడు నా న్యాయాధిపతి. ఆయన పేరులోనే ఆ, ఈ అర్థం కూడా ఉంది, న్యాయం తీర్చే దేవుడు అని చెప్పేటువంటి వాక్యం. అయితే తీర్పు ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరగబోతుంది అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. దానిని మనం చదువుకుంటున్నప్పుడు అర్థం చేసుకుంటాం. అయితే తీర్పు తీర్చడానికి దేవుడు ఏమి ఉపయోగిస్తాడు? 3 గ్రంథాలు. మొట్టమొదటిది జీవ గ్రంథము, రెండవది జ్ఞాపకార్థ గ్రంథము, మూడవది లేదు, మిసెస్ ఎల్ఎన్జి వైటం గారు చెప్తారు ఆ విషయం, మరణ గ్రంథం. జీవ గ్రంథంలో ఎవరి పేరున పొందారో, రక్షింపబడ్డారో,
వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యూనివర్సల్ సాల్వేషన్ అని ఒక డాక్ట్రిన్ ఉన్నది. అంటే ఒకసారి నీ పేరు జీవగ్రంథంలో రాయబడితే అది కొట్టివేయబడదు అనేటువంటి భావం ఉంది చాలామందికి. అయితే పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది, ఎవరైతే నేరం చేస్తారో, ఎవరైతే దోషం చేస్తారో వారి పేర్లు మాత్రమే జీవగ్రంథం నుంచి దేవుడు తీసేస్తానని చెప్పాడు. సో కాబట్టి జీవగ్రంథంలో రాయబడిన తర్వాత కూడా మనుషుడు తన ప్రవర్తన సక్రమంగా లేకపోతే ఆ జీవగ్రంథంలో నుండి అతని పేరు దేవుడు తుడిచిపెడతాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ విషయము మోషేతో దేవుడు చెప్తాడు, నా పేరు జీవగ్రంథంలో నుండి తుడిచివేయమని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు అంటాడు, నీ పేరు నేను తుడిచివేయను, ఎవరైతే నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారి పేరు మాత్రమే నేను తుడిచివేస్తానని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డల పేర్లు దేవుడు తుడిచివేయడు. ఒక సూచన చెప్తాను నేను. మనం రక్షింపబడిన తరువాత మన రక్షణ జీవితాన్ని, రక్షింపబడిన తర్వాత మనం జీవించే జీవితాన్ని గురించి రాయబడిన గ్రంథమే జ్ఞాపకార్థ గ్రంథము. ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఏమి వ్రాయబడతాయి? మన వాక్యం చదువుదాం. మలాకి 3వ అధ్యాయము 6వ వాక్యం. మలాకి 3వ మలాకి 3వ అధ్యాయము 16వ వాక్యం. అప్పుడు యెహోవా యందు భయభక్తి మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థంగా ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆయన సముఖమునందు వ్రాయబడెను. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. అంటే మనం రక్షింపబడ్డాం కదా, అక్కడతోటి మన పని అయిపోయింది అనుకోకూడదు. మనము గతంలో చేసిన తప్పిదాలకి క్షమాపణ ఇచ్చేసాడు దేవుడు. కానీ ఇక నుంచి మనం జీవించే జీవితము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనము చేసే ప్రతి క్రియ రక్షణ పొందిన తర్వాత అది జీవగ్రంథంలో రాయబడుతుంది. జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. జ్ఞాపకార్థ గ్రంథంలో ఈ రాయబడిన ఈ మాటలను బట్టి మనము తీర్పు పొందుతాము. మీకు ఇంకొక వాక్యం చదువుతాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి వారందరూ మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున ఈ మాట చూడండి, తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. మన క్రియల చొప్పున మనం రక్షింపబడాం, విశ్వాసం ద్వారా రక్షింపబడతాం. కానీ మన క్రియల చొప్పున మనం తీర్పు తీర్చబడతాం. మనము రక్షింపబడిన తరువాత చేసేటువంటి క్రియల గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం రక్షణ పొందకముందు చేసిన వాటి గురించి ఆయన చెప్పట్లేదు. సో కాబట్టి ఇప్పుడు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం చదివాము. ఈ 9-10 వాక్యాలను గురించి ఇది తీర్పు అని మనము ధృవీకరించటానికి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యం. రాత్రి కలిగిన దర్శనములలో నేను ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన
ఒకడు వచ్చి ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఓకే, ఇప్పుడు మనము 7వ అధ్యాయంలో 9-10 వాక్యాలు చదివాము. ఈ 9-10 వాక్యాలకి కంటిన్యూషన్ అన్నమాట ఇది. ఇక్కడ మనుష్య కుమారుడైన ఒకడు వచ్చి మేఘారుడై వచ్చి ఆయన చెప్పాడు. మేఘారుడై వచ్చి, ఈ మేఘారుడై వచ్చే మనుష్య కుమారుడు అనేటువంటి ఈ సన్నివేశం ఎవరికి వర్తిస్తుంది? యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. ఎలాగనంటే యేసుక్రీస్తు వారు కొనిపోబడినప్పుడు ఈ భూమి మీద నుండి మేఘముల మీద కొనిపోబడతారు కదా. అపోస్తుల కార్యములు 1:11లో ఆయన మేఘముల మీద కొనిపోబడతారు. అలాగే ఈ సందర్భంలో మేఘారుడై వచ్చి అనేటువంటి ఈ మాట యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు తీర్పుకు కూర్చున్నప్పుడు కుమారుడైన దేవుడు ఆ తీర్పులో ప్రవేశించాడు. ఆ తీర్పులో ప్రవేశించాడు. ఆ తీర్పు జరుగుతున్న ఆ స్థలంలో యేసుక్రీస్తు వారు ప్రవేశించడం జరిగింది. కాబట్టి ఇది ఈ సన్నివేశం గురించి దీన్ని చూస్తున్న వాళ్ళు, సంభాషిస్తున్న వాళ్ళు ఒక విషయం ఆలోచించేస్తున్నారు. వాళ్ళు ఆలోచించేస్తున్నది ఏమిటంటే ఇది ఎప్పుడు జరగబోతుంది, ఇది ఎప్పుడు జరగబోతుంది అనే దాని విషయమై వీళ్ళు చర్చించుకుంటున్నారు. మీరు ఇప్పుడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండగా ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువులు గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును. ఇక్కడ ఈ మాట గుర్తుంచు, కలిగిన ఈ దర్శనము. ఆ తర్వాత మాట నెరవేరుటకు, ఈ దర్శనము నెరవేరుటకు ఎంత కాలము పట్టును. ఇది సంభాషణ. అప్పుడు ఆయన జవాబు చెప్తాడు 8వ అధ్యాయం 14వ వాక్యంలో. అందుకతడు ఓకే 2300 దినముల మట్టుకే అని 2300 దినముల మట్టుకే అంటే 2300 దినాల తర్వాత తీర్పు జరుగుతుంది, అంతే కదా. 2000 దీనికి పరిష్కారం ఎప్పుడు, దీనికి తీర్పు ఎప్పుడు జరగబోతుంది అంటే 2300 దినాల తర్వాత తీర్పు జరుగుతుంది. ఓకే, చెప్పండి అమ్మ. అయితే 2300 దినాల తీర్పు ఎప్పుడు జరుగుతుంది అనే దాని విషయమై, అంటే ఈ కాల ప్రవచనంలో సమయం, ప్రారంభము అంతం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి 2300 దినముల తరువాత ఈ తీర్పు జరుగుతుంది అని చెప్పాడు. అయితే మనం ప్రారంభం ఎప్పుడో తెలుసుకోవాలి కదా. ఈ విషయం దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప భక్తుడు చూడండి. ఆయన ఇక్కడ ఒక సమస్య, దర్శనం అయితే చూచాడు, దాని విషయం ఆయనకు అర్థం కాలేదు. గబ్రియేలు అనే దూత వచ్చి ఆయనకు వివరంగా అంతా బయలుపరిచాడు, తెలియచేశాడు తీర్పు జరుగుతుంది అని. కానీ ఎప్పుడు జరుగుతుందో ఆయనకి అది తెలియపరచబడలేదు. అందుకని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. అది సంగతి. దానియేలు ఏం చేయాలని నిశ్చయించుకున్నాడు? ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నాడు. అంటే దీనికి పరిష్కారము చెప్పగలిగింది దేవుడు మాత్రమే. మనము 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం చూసాం.
దేవుని సేవకులైన వారికి దానియేలుకి ఆయన స్నేహితులకి అందరికీ కూడా మరణ శాసనం విధింపబడింది. అప్పుడు ఏం చేశాడు దానియేలు? ప్రార్థన చేశాడు. అతని స్నేహితులు కలిపి ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథంలో ప్రార్థన కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. దానియేలు 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆయన 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రార్థన అనేది అవసరం. మనం ఏదైనా తెలుసుకోవాలని ఆశిస్తున్నట్లయితే, లేక అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నట్లయితే, వాక్యం చదివే ప్రతిసారి ప్రార్థన చేయాలి. సో ఈయన ప్రార్థన చేశాడు. మరి ఇతను ప్రార్థన చేస్తే జవాబు వచ్చిందో లేదో చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రము బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎవరంట? గబ్రియేలు. మనుషుడు అనే మాట ఎందుకు చెప్పాడు? ఒక విషయం, దేవదూతలు మానవుల రూపంలోనే ఉంటారు. దేవదూతలు మానవుల రూపంలోనే ఉంటారు. సో కాబట్టి దేవదూతలు ఎలా ఉంటారు అని చెప్పడానికి ఇదొక ఒక వివరణ. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో కూడా మనుషుడు అనే మాట ఉపయోగించాడు దేవదూతకి. కాబట్టి దేవదూత ఈయన్ని కనిపించడానికి వచ్చాడు. అప్పుడు చదవండి అమ్మ, 23 చదవండి. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. అది సంగతి. ఈయన ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడే వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరిందంట. ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే, పరలోకంలో దేవుడు గబ్రియేలు అనే దూతకి ఆదేశం ఇచ్చాడు, 2 నిమిషాల్లో పరలోకం నుండి దూత ఈ భూమి మీదకి వచ్చేసాడు అని చెప్తారు కొంతమంది. అది అవగాహన లోపం. ఎలా అంటే, గబ్రియేలు ఆయన ఆ దేశంలోనే ఉన్నాడు, బబులోన్ దేశంలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో మీరు 10వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నాడు, ఈ పని మీదే ఉన్నాడు. రక్షణ మార్గం గురించి మానవులకు బోధించడానికి దేవుడు గబ్రియేలును పంపించిన ఆ సందర్భంలో అక్కడే ఉన్నాడు. అందుకని నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నీ దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ జారీ అయింది. అంటే దగ్గరే ఉన్నాడు కాబట్టి వెంటనే ఆయన వచ్చాడు. అంతే తప్ప పరలోకం నుంచి వెంటనే వచ్చాడని చెప్పడం కరెక్ట్ కాదు. అంత దూరం నుంచి 2 నిమిషాల్లో ఎవరు రాలేరు. ఓకే అమ్మా. ఇప్పుడు అంటున్నాడు, ప్రార్థన చేయటం నువ్వు మొదలుపెట్టినప్పుడు నీ దగ్గరికి చెప్పడానికి, నీకు జవాబు చెప్పడానికి, నీకు అర్థం చేసుకోవడానికి శక్తిని ఇవ్వడానికి నువ్వు వెళ్ళమని ఆజ్ఞ జారీ అయింది అని చెప్పాడు. ఎంత వండర్ఫుల్ చూడండి. అంటే ఇందులో ఒక మాట వాడాడు, నీవు బహుప్రియుడవు గనుక. మన ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాల్సింది, ప్రార్థన చేస్తాం కానీ నా ప్రార్థన దేవునికి అంగీకారమా కాదా? ప్రార్థన కంటే ముందు ఇంకొక విషయం చెప్తాను. నా జీవితము దేవునికి అంగీకారం అవునా కాదా? నా జీవితము దేవునికి అంగీకారం కానప్పుడు నా ప్రార్థన కూడా దేవునికి అంగీకారంగా ఉండదు. కాబట్టి దానియేలు జీవితము దేవునికి అంగీకారం కాబట్టి గబ్రియేలు అనే దూతని ఆయన ప్రార్థనకు జవాబుగా పంపించాడు. ఎంత వండర్ఫుల్ అండి ఇది. కోట్లాది కోట్లు ప్రార్థనలు చేయబడతాయి, కానీ దేవుని చిత్త ప్రకారము జరిగించే వాళ్ళ ప్రార్థనకి దేవుడు విలువిస్తాడు. అందుకని దానియేలు చేసే ప్రార్థన గురించి అన్నాడు, నీవు బహుప్రియుడవు గనుక. ఈ డిగ్రీ అతనికి రావటానికి ప్రాముఖ్యమైన కారణము ఆయన గుణలక్షణాలు, ఆయన భక్తి జీవితం. కాబట్టి నీవు బహుప్రియుడవు అనే మాట ఉపయోగించాడు. మనందరి గురించి దేవుడు అదే విధమైన మాట ఉపయోగించాలని నేను కోరుకుంటాను. అలాగూ మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటాడు.
సో నీవు బహుప్రియుడు. సరే, ఆయన వచ్చిన తర్వాత వివరణ మొదలు పెట్టాడు. 25వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వాక్యం. యెరూషలేమును 24 నుంచి చదవండి. ఓకే సార్. 9:24. తిరుగుబాటును తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఓకే, దీన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను. ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు బబులోను దేశంలో. వాళ్ళు బాబులోను దేశం నుంచి తిరిగి రావాలి. వాళ్ళకి శిక్ష పూర్తయిపోతుంది. వాళ్ళు బబులోను దేశం నుంచి తిరిగి ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి. అయితే ఆ యెరూషలేముకి వచ్చి యెరూషలేమును మరలా కట్టుకుని, యెరూషలేములో దేవాలయాన్ని కట్టుకుని వారు జీవించటానికి ఆయన 70 సంవత్సరాలు ప్రవచనం పెట్టాడు. దీనిలో ఈ ప్రవచనంలో ఈ వాక్యంలో అయితే వీళ్ళు తిరిగి వచ్చి యెరూషలేములో దేవాలయం కట్టుకుంటారు, ఆ తర్వాత యెరూషలేం పట్టణానికి కూడా కడతారు. ఈ 2 పనులు పూర్తి చేస్తారు. అయితే ఈ 2 పనులు పూర్తి చేసిన తర్వాత జరగబోయేటువంటి ఇంకొక సంభవం ఉంది. దానిని గురించి 25వ వాక్యంలో రాస్తారు. 25 దానియేలు 7:25. యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అప్పుడే ఇప్పుడు మనము చదువుతున్న ఈ ప్రవచనానికి ప్రారంభం ఏమిటనమాట? యెరూషలేమును మరలా కట్టవచ్చును అని ఆజ్ఞ జారీ అయిన సమయం. ఈ ఆజ్ఞ ఎవరు జారీ చేశారు, ఎప్పుడు జారీ చేశారు? పోయిన వారం ఈ విషయాన్ని చదువుకున్నాం, మరలా ఈ వారం కూడా చదువుకుందాం. అర్తహషస్త అనేటువంటి రాజు, ఆయన క్రీస్తు పూర్వము 457వ సంవత్సరంలో ఆయన ఈ ఆజ్ఞ జారీ చేశాడు. ఇది అర్తహషస్త ఏలుబడిలో 7వ సంవత్సరం అని ఎజ్రా 7, 8, 9 వాక్యాల్లో రాయబడింది. అంటే 7వ సంవత్సరము అన్ని లెక్కేసినప్పుడు చరిత్రకారులు ఏం చెప్పారంటే 457వ సంవత్సరం బీసీ. క్రీస్తు పూర్వము పారసీక దేశపు రాజైన అర్తహషస్త ఆయన ఏలుబడిలో 7వ సంవత్సరంన యెరూషలేమును మరలా తిరిగి కట్టించుకోవచ్చునని ఆజ్ఞ జారీ చేశాడు. ఇక్కడ మీకు ఒక విలువైన విషయం చెప్తాను. ఏంటంటే 457వ సంవత్సరం బీసీలో సంవత్సరం మధ్యలో ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. సంవత్సరం మధ్యలో. అయితే ఆ జారీ చేసిన తర్వాత ఎజ్రా అనేటువంటి దేవుని సేవకుడు బబులోన్ నుంచి యెరూషలేముకి తిరిగి వచ్చాడు. యెరూషలేముకి తిరిగి వచ్చిన తర్వాత ఈ కట్టడము అంటే ఇది కట్టడం అనేది అక్కడ యెరూషలేం పట్టణం కట్టడం అనేది మరలా ప్రారంభం అవుతుంది. సో యెరూషలేము మరలా కట్టించవచ్చుననే ఆజ్ఞ జారీ అయినది మొదలుకొని అనే మాట ఉపయోగించాడు. అయితే ఈ ఆజ్ఞ జారీ చేసిన తర్వాత వాళ్ళు యెరూషలేమును మరలా కట్టడం పూనుకోవడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మనం లెక్కేసుకుంటే సగం సంవత్సరం తర్వాత 457వ సంవత్సరం మధ్యలో ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. దాన్ని కట్టేవాళ్ళు వచ్చి ప్రారంభించడానికి ఇంకొక 4 నెలలు టైం పడుతుంది వాస్తవంగా బబులోను నుండి యెరూషలేముకు రావడానికి. సో ఆ కారణం చేత మనము 456 నుంచి లెక్కేసుకోవాలి. అర్థమైందా? యెరూషలేము మరలా కట్టవచ్చునని ఆజ్ఞ జారీ అయింది మొదలుకొని అనే దాని దగ్గర నుంచి, అనగా 456 బీసీ నుండి మనము లెక్కేసుకోవాలి. ఇప్పుడు మన ముందున్న ప్రవచనము ఏమిటి? 2300 దినాల ప్రవచనం. 2300 దినాల ప్రవచనంలో నుండి 2300లో నుండి మీరు 456
మైనస్ చేయండి, తీసేయండి, మీకు ఎంత వస్తుందో సంఖ్య చూద్దాం. మీరు ప్రయత్నం చేయండి. మీకు ఒక్క నిమిషం తీసుకుందాం. 2300 దినాల్లో నుంచి 456 తీసేయండి. 1844. 1844. అంటే ఈ 1844లో తీర్పు ప్రారంభమవుతుంది అని అర్థము. అర్థమైందమ్మా మీకు? అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఈ తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది అనే విషయము 2300 దినముల మట్టుకే అని చెప్పి అన్నాడు. ఆ తరువాత పవిత్రత అంటే ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు జరుగును అని చెప్పాడు. అంటే ఇది 2300 దినాలు మట్టుకే, 2300 దినముల తర్వాత తీర్పు ప్రారంభమవుతుందని చెప్పాడు. బహుశా మీకు ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది ఇది. అయితే దీన్ని దానియేలే ఒక విషయం వివరంగా చెప్పాడమ్మా. నాకు ఎంతో ఆశ్చర్యం ఈ ప్రవచనంలో. 8వ అధ్యాయము 17వ వాక్యం. 8వ అధ్యాయము 17వ వాక్యం. దానియేలు 8:17. అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే మహాభయముంది, నేను మహాభయముంది, సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. వండర్ఫుల్ అండి. 18వ అధ్యాయంలో ఉన్న 2300 దినాల ప్రవచనము అంత్యకాలమును గూర్చి అని చెప్పాడు. అంటే ఇంకొక విషయంలో చెప్పాలనంటే 2300 దినాలు పూర్తి అయిపోయిన తర్వాత అంత్యకాలం ప్రారంభమవుతుంది. 2300 దినములు మట్టుకే అని చెప్పి ఆ తరువాత ఆలయ పవిత్రతను గురించిన తీర్పు జరుగునన్నాడు. కాబట్టి 2300 దినాల అంతంతో అంత్యకాలము ప్రారంభమవుతుంది. అర్థమైందా? ఈ 2300 దినాల ప్రవచనము అంత్యకాలమును గూర్చి చెప్తుంది. అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది అనమాట? దీనిని బట్టి 1844లో అంత్యకాలం ప్రారంభమైంది. ఆ తర్వాత 1844లో తీర్పు కూడా ప్రారంభమైంది. అంత్యకాలంలో తీర్పు జరుగుతుంది అనేటువంటి ఒక వాక్యం చూద్దాం. ఈ స్టడీ చాలా ట్రెమెండస్, చాలా ఇంట్రెస్టింగ్ అండి. ప్రతి మనిషిని బాగా బలపరిచేటువంటి వాక్యం ఇది. మరి తీర్పు ఎప్పుడు జరుగుతుందని చెప్తాడు? యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యం ఆఖరి లైన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యం ఆఖరి లైన్. వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అంత్యదినమందు వానికి తీర్పు తీర్చుదును. చూడండి, అంత్యదినం అంటే ఇప్పుడు అంత్యదినం ఎప్పుడని మనం నేర్చుకున్నాం? 1844లో అంత్యదినం ప్రారంభమవుతుంది. వండర్ఫుల్ అండి. ఇంతకంటే ఏం సమాచారం కావాలి మనకి? 1844లో అంత్యదినము ప్రారంభమవుతుంది. తర్వాత ఈ అంత్యదినములో ప్రారంభమయ్యేటువంటి ఈ తీర్పు ఎవరి గూర్చి? తీర్పులో 3 రకాలైన తీర్పులు. మొట్టమొదటిది పరిశీలన తీర్పు. ఈ పరిశీలన తీర్పు మరణించిన నీతిమంతులు, బ్రతికి ఉన్న నీతిమంతుల గూర్చి జరుగుతుంది. దేవుడు గ్రంథాలు విప్పి ఈ తీర్పు తీరుస్తాడు. ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడలేదో వారు అగ్నిగుండంలో వేయబడుదురు అని మనం చదువుకున్నాం కదా. ఆ మాట కూడా మనం చూద్దాం. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదివారు కదా ఇందాక, 12వ వాక్యం. అదే మీరు మరలా చదవండి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వారు అగ్నిగుండంలో వేయబడుదురు అనే మాట మీరు చూస్తారు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. గ్రంథంలో రాయబడిన దాని ప్రకారం మృతులు తీర్పు పొందిరి. సో
ఆ విధంగా తీర్పు పొందిన తర్వాత ఇంకొక మాట చెప్తాడు. మీరు దీనిలోనే ఈ ఈ ఈ అధ్యాయంలోనే మీరు 13వ వాక్యం చదవండి. సముద్రమును మనలో ఉన్న మృతులను అప్పగించెను. మనలో ఉన్న మృతులను, తమలో ఉన్న మృతులను అప్పగించెను. ఓకే, ఇక్కడ ఈ వాక్యంలో ప్రాముఖ్యమైన విషయం ఉందండి. ఏంటంటే చనిపోయిన వాళ్ళు వెంటనే పరలోకానికి వెళ్తారని బోధిస్తారు చాలా మంది జ్ఞానులు. ఇక్కడ చెప్తున్నాడు మృతులు ఎక్కడున్నారంట? సముద్రంలో ఎక్కడ చనిపోయారు అక్కడ ఉన్నారు. కాబట్టి చనిపోయిన వాళ్ళు వెంటనే పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ అవకాశం లేదండి. వాళ్ళు ఆధారం కూడా లేదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో కాబట్టి మృతులు తీర్పు పొందిరి అని అంటే చనిపోయిన తర్వాత ఎక్కడ చనిపోయిన వాడు అక్కడే ఉంటాడు. వాడి దేహం, అతని దేహం అక్కడే ఉంటుంది. తీర్పు అయిన తర్వాతే వాడు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చూసామంటే అంత్యకాలంలో తీర్పు జరుగుతుంది అని చదువుకున్నాము. ఆ అంత్యకాలం ఎప్పుడో కూడా మనం చదువుకున్నాము. 1844 అంత్యకాలం అంటే అక్టోబర్ 22వ తేదీ అని మన మన మేధావులు దాన్ని లెక్కేశారు. 1844 అక్టోబర్ 22వ తేదీన పరిశీలన తీర్పు జరుగుతుంది. తర్వాత రెండవ తీర్పు ప్రతిదండన తీర్పు. ఇది పరిశీలన తీర్పు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు లోకానికి వస్తారు. అప్పుడు ఆయన చెప్పినట్లుగా 22:12 ప్రకటన గ్రంథంలో ప్రతివానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది. సో జీతం తీసుకుని వస్తాడు. మనకందరికీ కూడా మన క్రియలను బట్టి మనము తీర్పు పొందుతాము, మనకి జీతము ఇవ్వబడుతుంది. ఓకే, అది రక్షింపబడ్డ వాళ్ళకి. రెండవది ప్రతిదండన తీర్పు. ఈ ప్రతిదండన తీర్పు అనేది అది నశించిపోయిన వాడికి జరిగే తీర్పు. కానీ ఈ పాఠంలో మనం దాన్ని ఇప్పుడు చదువుకోవద్దు, అది తర్వాత వచ్చే తీర్పు. ప్రతిదండన తీర్పు అది దేవుడు వాళ్ళని చివరిగా శిక్షిస్తాడు, వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేస్తాడు ఆ తీర్పు అయిన తర్వాత. కానీ పరిశుద్ధులైతే, రక్షింపబడ్డ పరిశుద్ధులైతే దేవునితో ఉంటారు. ఇది 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభంలో జరిగేటువంటి పని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి వచ్చే వరకు ఈ తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం తీర్పు జరుగుతుంది. 1844లో తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు పరిశుద్ధుల కొరకు. చనిపోయిన పరిశుద్ధులకు ముందు తీర్పు జరుగుతుంది. తర్వాత జీవిస్తూ ఉన్న పరిశుద్ధులకు తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సమాప్తం అనేటువంటి మాట చెప్తారు. సమాప్తం అనే మాట చెప్పినప్పుడు ఆయన మేఘారుడై ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఓకే, అప్పుడు అందుకే ఆ మేఘారుడై యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మరి పౌలు రాశాడు. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూసారా ఎంత చక్కగా చెప్పాడు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. 2 పునరుత్థానాలు ఉన్నాయి. అది నీతిమంతుల పునరుత్థానము, ఇంకొకటి అనీతిమంతుల పునరుత్థానం. నీతిమంతుల పునరుత్థానానికి అనీతిమంతుల పునరుత్థానానికి మధ్య 1000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అది నేను పునరుత్థానం గురించి మనం చదువుకున్నప్పుడు మరణము పునరుత్థానం అనే 28 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం దాన్ని చదువుకున్నప్పుడు దీన్ని గురించి వివరించాను. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు నీతిమంతులు లేస్తారు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత యేసుక్రీస్తు వారు మూడోసారి వస్తారు. అప్పుడు ఈ దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళందరూ లేస్తారు. అప్పుడు వాళ్ళందరూ శాశ్వతంగా నాశనం అయిపోతారు. అది దాన్ని ఏమంటారంటే రెండో మరణం అన్నారు, లేకపోతే అగ్నిగుండం అన్నారు. అగ్నిగుండంలో పడేస్తాడు, వాళ్ళు ఒకసారి కాలిపోతారు. సరే, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? తీర్పు ఎప్పుడు జరుగుతుంది? అంత్యకాలంలో తీర్పు జరుగుతుంది అని చదువుకున్నాం కదా. ఈ అంత్యకాలంలో ఇంకొక సంభవం ఉందండి. అది యోహాను సువార్త 16వ అధ్యాయము 40వ వాక్యం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వాక్యం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును
నిత్య జీవమును పొందుటయే నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తం. నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను ఆ, వారిని లేపుదును. మీరు ఒక విషయం ఆలోచించండి అమ్మా. ఒకవేళ వాళ్ళందరూ చనిపోయిన వెంటనే పరలోకంలో ఉంటే ఇంకా లేపే పనే ఉంది? అవును. వాళ్ళు చెప్పేది పరిశుద్ధ గ్రంథం ప్రకారం లేదు. ఇక్కడ అంటున్నాడు, అంచె దినమున వానిని లేపుదును, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని అంచె దినాన్ని లేపుతానని చెప్తాడు. 44వ వాక్యం చదవండి, అదే గ్రంథంలో, అదే అధ్యాయంలో. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వానిని లేపుదును. అది సంగతి. ఎప్పుడు లేపుతాడంటే అంచె దినాన్ని లేపుతాడంట. చనిపోయిన వాళ్ళు వెంటనే పరలోకం వెళ్ళిపోతారని చెప్పే మాట కరెక్ట్ కాదు. 54వ వాక్యం చదవండి, అదే అధ్యాయంలో. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. శరీరము తిని రక్తం త్రాగటం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు. అది గుర్తుంచుకోండి. ఓకే. నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. అది సంగతి. ఇప్పుడు ఈ పునరుత్థానం అనేది ఎప్పుడు జరుగుతుంది అన్నాడు? అంచె దినం. 2300 దినములు అయిపోయిన తర్వాత తీర్పు ప్రారంభమవుతుంది. తీర్పు అయిపోయిన తర్వాత పునరుత్థానం ఉంటుంది. అప్పటి వరకు మృతులు ఎక్కడ ఉంటారు? మనం ఇందాక చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వాళ్ళు ఎక్కడ చనిపోయారో అక్కడే ఉంటారు. ఓకే. ఇంకొక వాక్యం చదువుదాం. తీర్పు పునరుత్థానం ఎప్పుడు ఉంటుందో. యోహాను సువార్త 11:24. యోహాను సువార్త 11:24. మార్త ఆయనతో, లేచునని అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని మళ్ళా చదువు, కేర్ఫుల్గా చదవండి, తొందరలేదు. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. ఓకే. అందుకు యేసు పునరుత్థానమును. ఈవిడేం పెద్ద చదువుకున్న ఆవిడ కాదు. ఈ కిచెన్ లో వంట చేసేది యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చినా. ఆవిడ అంటుంది, నా సహోదరుడు చనిపోయిన నా లాజరు అంచె దినమున పునరుత్థానమందు లేచునని చెప్పింది. ఇప్పుడేమంటారు? చచ్చిపోయిన వాళ్ళు వెంటనే పరలోకంలో ఉన్నారని చెప్తారు. ఎంత ఎంత చీటింగో చూడండి. బైబిల్ ఎంత మోసమో మనుషులు బోధించేది. అంచె దినమున పునరుత్థానమందు నేను నా సహోదరుడు లేస్తాడని చెప్పాడు. ఇది 23వ వాక్యంలో నీ సహోదరుడు లేస్తాడని యేసుక్రీస్తు వారు అంటే ఆవంటది అంచె దినమున పునరుత్థానమందు లేస్తాడండి. ఆవిడ తెలిసింది ఆ విషయం. మరి మనకి తెలియలేదు? ఈ ప్రపంచంలో మేధావులకి తెలియలేదు? పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళకి తెలియలేదు? ఎంత ఆశ్చర్యమో చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంగా అవలంబించే వాళ్ళకి ఈ విషయాలన్నీ పరిపూర్ణంగా అర్థమవుతాయి. అది అందుకే నేను చెప్పాను, మనం ధన్యులం. వాస్తవాలు తెలుసుకోవాలని దేవుని సమక్షంలో కనిపెడుతున్నాము. ఆయన మనకు వాస్తవాలు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు 1844 అక్టోబర్ 22వ తేదీన ఈ తీర్పు ప్రారంభమైంది అని అంటే మనమందరము ఏదో ఒక రోజు మన పేరు కూడా తీర్పులోకి వస్తుంది. నీతిమంతుల పేర్లు అయిపోయిన తర్వాత, చనిపోయిన నీతిమంతుల పేర్లు అయిపోయిన తర్వాత, జీవిస్తూ ఉన్న నీతిమంతుల పేర్లు దేవుడు ఆయన తీర్పులోకి తెస్తాడు. మన పేరు పిలువబడుతుంది. కాబట్టి ఈ పాఠాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవునికి సమీపంగా మనం జీవిస్తూ ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించి నడుచుకోవాలి అని మనందరికీ ఈ పాఠం. 2300 దినాల ప్రవచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పాకంటే మీరే చదవండి. దానియేలు 8:17. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. అది సంగతి. 2300 దినాల ప్రవచనము దేని గురించి మాట్లాడుతుంది? అంత్యకాలం గురించి.
ఇప్పుడు అంత్యకాలంలో జరిగే సంభవాలు ఇప్పుడు కొన్ని చూచాము. మొట్టమొదటిది అంత్యకాలంలో జరిగే సంభవాల్లో మొట్టమొదటిది తీర్పు. రెండవది తీర్పు అయిపోయిన తర్వాత పునరుత్థానం. సో అందుకని ఈ ఆఖరి కాలంలో జీవిస్తున్న మనం అందరము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే 2300 దినాల ప్రవచనం గురించి నేర్చుకోవాల్సిన పాఠం, ఇప్పుడు తీర్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో దేవునికి ఏదైతే ఇష్టమైంది లేకపోతే దాన్ని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకుని ఆయనతోటి నడవాలి. మారు మనసు పొంది ప్రభువుకు సమర్పించుకోవాలి. ఆయన జీవితం దేవునికి అంగీకారంగా ఉందో లేదో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకోవడానికి వాక్యాన్ని పఠించాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయము, ఈ తీర్పు జరుగుతున్న ఈ కాలంలో దేవుని దృష్టికి వ్యతిరేకమైన ప్రవర్తన లేకుండా ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా మనం ఎల్లప్పుడూ నిత్యము వాక్యంతోనూ ప్రార్థనతోనూ గడపాలి. మన పేర్లు పిలువబడ్డప్పుడు ఒకే మాట అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడు గనుక. అలాగే మన గురించి కూడా దేవుడు చెప్తాడు, నీవు బహుప్రియుడుగా అనేటువంటి బిరుదును పొందుదాం. ఈ 2300 దినాల ప్రవచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము అంత్యకాలమును గూర్చిన వివరణ. రెండవది తీర్పు అనేది మొట్టమొదట దేవుని భక్తులు పరిశుద్ధులకు జరుగుతుంది. తర్వాత ఈ తీర్పు అయిపోయిన తర్వాత పునరుత్థానం ఉంటుంది. ఆ పునరుత్థానంలో మనం అందరము దేవుని అందు విశ్వసించి ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరికి ఆ పునరుత్థానం చెందేటువంటి భాగ్యం కలుగుతుంది. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. రెండవసారి కూడా దీన్ని నేను విపులంగా వివరంగా వివరించాను. దేవుడి వాక్యము విన్న మీ అందరినీ ఆశీర్వదించి దేవుని రాకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ఒక్క మాట, అసలు